హలో అండి, ఈరోజు చికెన్ మంచూరియా చేసుకుందాము. చికెన్ మంచూరియాకి చికెన్ మంచిగా కడిగి నీరు లేకుండా పెట్టుకొని దానిలో కొంచెం కార్న్ఫ్లోరు, మైదా పిండి, కారం ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగరు, కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ సాసు, వేసుకొని అన్నీ కలిపి బాగా మారినేట్ చేసి పెట్టుకోవాలండి. అది బాగా ఒక గంట అయిందండి పెట్టుకొని. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఒక్కొక్క పీసు అంటుకోకుండా బాగా వేడి చేయాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి విడిగా తీసుకోవాలి. అవి మంచి బ్రౌన్ కలర్ రావాలి. పీసెస్ వేసిన తర్వాత కొంచెం సేపు అయినాక కలపాలండి, ఎంబడే తిప్పొద్దు. ఇప్పుడు అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలే వేయాలండి. అలా వేస్తే దానికి ఉన్న నూనె అంతా పేపర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత వేరే కడాయి పెట్టుకొని దానిలో ఒక ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లి రెమ్మలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అవి వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత నేను చూపించలేకపోతున్నానండి మీకు. వేగిన తర్వాత సోయా సాసు, చిల్లీ సాసు, గ్రీన్ సాసు అవన్నీ వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత సాల్టు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇప్పుడు చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడం అండి, అంతేనండి. ఈ డిష్ బాగుంటే మీకు కానీ నచ్చితే